నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వారాహి అమ్మవారి రెండో రోజు. ఈ వారాహి అమ్మవారి రెండో రోజు నుండే నేను యాత్రలు అనేది కూడా కొనసాగిస్తున్నాను. ప్రతి ఒక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. వెళ్ళి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని కూడా నేను కొన్ని వందల కొద్దీ కరుంగలి మాలలు కొన్ని వందలల్లో నేను అందరికీ నా ఉద్దేశ్యం ఏంటంటే కరుంగలి మాల అమ్మవారి అనుగ్రహం అంటే లక్ష్మీ కటాక్షం పొందడానికి, మీకున్నటువంటి సమస్యలు తీరడానికి, మీ పేరు గోత్రనామాలు పంపించినట్టయితే ఇక్కడ హోమం జరిపించడం. ఆ హోమం జరిపించిన తర్వాత నేను ప్రత్యేకంగా అమ్మవారి కుంకుమ ప్రసాదాలు, మీ పేరు మీద జరిగినటువంటి వీడియో అండ్ కరుంగలి మాలను కూడా మీకు తప్పకుండా అందజేస్తానండి. ఎవరైతే ఈ హోమాన్ని మీరు అటెండ్ కానవసరం లేదు. మీరెక్కడో దేశ విదేశాలలో ఉన్నా సరే, మీరు మీ పేరు, గోత్రనామాలన్నీ కూడా మాకు పంపించినట్టయితే, మేము వారాహి అమ్మవారు ముందే హోమం జరిపించి, ప్రత్యేకంగా అమ్మవారి కుంకుమ ప్రసాదాలు మరియు కరుంగలి మాల అనేది కూడా తప్పకుండా నేను పంపిస్తానండి. దీనికి పెద్దగా మేము చార్జ్ చేసేది ఏముండదండి. ఒక కరుంగలి మాల ఒరిజినల్‌ది 1500కు ఇదివరకు మేము అమ్మాం. కానీ, ఈ హోమం జరిపించుకున్నటువంటి వారికి ఆ కరుంగలి మాలను కేవలం రూ. 1000 మాత్రమే ఈ హోమం జరిపించి, మరి పోస్టల్ చార్జెసు అండ్ ఈ యొక్క కరుంగలి మాల అనేది కూడా మీకు తప్పకుండా అందజేస్తాం. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా, వాచా, కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో